నమస్తే V10 న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని గతంలో లాగా స్పెషలిస్ట్ డాక్టర్లను తెప్పించి కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు రిటైర్డ్ కార్మికులకు అన్ని రకాల వైద్య సహాయం అందించేందుకు సీఎంఓ కిరణ్ రాజ్ కుమార్ బెల్లంపల్లి జీఎం విజయ భాస్కర్ సహాయ సహకారాలతో పూర్వ వైభవం తీసుకొస్తారని ఆసుపత్రి డివైస్ డాక్టర్ మధుకుమార్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆసుపత్రిలోని తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ల్యాబొరేటరీలో సెంట్రిఫ్యూజర్ మిషన్ అనలైజర్ లేకపోవడంతో కొన్ని రకాల పరీక్షలు మాత్రమే చేసేదని, ప్రస్తుతం ఆ పరికరాలు తెప్పించామని, అవి వచ్చిన తర్వాత అన్ని రకాల రక్త పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కంటి డాక్టర్ రెగ్యులర్ గా ఉన్నారని, వాటికి సంబంధించిన కెరటోమీటర్, స్ట్రీట్ ల్యాంప్ తెప్పించామని, క్యాజువాలిటీలో అత్యవసరంగా ఉపయోగించే కృత్రిమ శ్వాస అందించే పరికరాన్ని ఏర్పాటు చేశామని, కార్మికులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రతి మంగళవారం జనరల్ ఫిజిషియన్, గైనకాలజిస్ట్, టెర్మనాలజిస్ట్ డిప్యూటేషన్ వస్తున్నారని, ప్రతి శుక్రవారం జనరల్ ఫిజిషియన్, ఎముకల డాక్టర్, సైకియాట్రిస్ట్ వస్తున్నారని, కార్మికులు వీరి సేవలను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం డాక్టర్లు సిబ్బంది తక్కువగా ఉన్న కార్మికుల కుటుంబానికి వైద్య సహాయం అందించడానికి ఎలాంటి అవరోధం లేకుండా మరింత మంది డాక్టర్లు సిబ్బందిని ఏర్పాటు చేసేందుకు సీఎంఓ స్థానిక జీఎం అంగీకరించారని, వారి సహాయ సహకారాల ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్నానన్నారు. తాను రాకముందు ఆసుపత్రి చుట్టూ పిచ్చి మొక్కలతో నిండిపోయిందని, వాటన్నింటినీ సిబ్బందితో తొలగించి శుభ్రంగా ఉంచామని, వాహనాల పార్కింగ్ కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలో ఆసుపత్రిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో 50 మంది కంటే ఎక్కువగా రాని ఓపీ పేషెంట్లు ప్రస్తుతం 500 మందికి పైగా ఓపీకి వస్తున్నారని, వార్డుల్లో 5-6 కంటే ఎక్కువ పేషెంట్లు ఉండకపోయారని, ప్రస్తుతం 25 మంది పేషెంట్లు వార్డులో చికిత్స పొందేందుకు అడ్మిట్ అవుతున్నారని తెలిపారు. సమస్త ఉన్నతాధికారులు, స్థానిక యూనియన్ నాయకులు, ప్రెస్ అండ్ మీడియా మిత్రులు సహకరించినందుకు ధన్యవాదాలను తెలిపారు. కార్యక్రమంలో డిఆర్ శ్రీధర్, అన్ముల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆయన సహకారంతో మనకు 6 స్పెషలిస్ట్ డాక్టర్లు వారానికి 2 రోజులు, మంగళవారం రోజు డెర్మటాలజిస్ట్, గైనకాలజిస్ట్, ఫిజిషియన్ వస్తున్నారు ఆర్కేపీ నుండి. శుక్రవారం రోజు గైనకాలజిస్ట్, ఫిజిషియన్, ఆర్థో సర్జన్, సైకియాట్రిస్ట్ వస్తున్నారు. కాబట్టి మన వైద్య సేవలు చాలా ఇంప్రూవ్ అయ్యాయి. గతంలో కన్నా ఓపీ పెరిగింది. గతంలో కన్నా ఓపీ అవుట్ పేషెంట్ డబల్ అయ్యారు, ఇన్ పేషెంట్స్ కూడా డబల్ అయ్యారు. సో ఇక్కడ అయ్యే వైద్యం మనం ఇక్కడ చేస్తున్నాం. ఏదైతే ఇక్కడ అవ్వదో హయ్యర్ సెంటర్ కూడా రెఫర్ చేస్తున్నాం. మనకు కొత్త జీఎం గారు విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ఏది అడిగినా కాదనకుండా మనకు అన్ని సహకారం అందిస్తున్నారు. అట్లాగే మేనేజ్మెంట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సింగరేణి మేనేజ్మెంట్ సహకారం కూడా చాలా ఉంది. ఈ కొత్తగా వచ్చిన సీఎంఓ గారు మనకు కొత్త రిక్రూట్మెంట్ స్టాఫ్ 176 మందిని ఇంటర్నల్ రిక్రూట్మెంట్ తీసుకుంటా అన్నారు. అందులో మన బెల్లంపల్లికి కూడా స్టాఫ్ను సరిపడా ఇస్తా అన్నారు. కాబట్టి సింగరేణి వైద్యశాలకు బెల్లంపల్లికి పూర్వ వైభవం వచ్చింది. ఈ స్పెషలిస్ట్ డాక్టర్లు ఎవరైతే మంగళవారం మరియు గురువారం వస్తున్నారో వారి సేవలు అందరూ వినియోగించి బెల్లంపల్లి వాసులందరూ సింగరేణి సంబంధించిన వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.